అండి ఈరోజు స్పెషల్ ఏంటంటే మామిడికాయతో కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి తెలుసు మామిడికాయతో కర్రీ చేసుకోవచ్చని? నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే కొంచెం పెద్ద మామిడికాయనైతే తీసుకున్నాను అనమాట. ఈ మామిడికాయ కూడా ఏంటంటే మనం మాగాయ పచ్చడి కోసుకుంటాం కదా, అలా అయితే కోసుకోవాలండి. కొంచెం ఒక గుప్పుడు ఉల్లిపాయలు కూడా కోసుకొని ఒక 6-7 పచ్చిమిర్చిని అయితే కోసుకోవాలన్నమాట. దీంట్లో అయితే కొంచెమే కారాన్ని అయితే యాడ్ చేయాలన్నమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే కర్రీలో మెంతులు వేయాలండి. మెంతులు వేస్తేనే టేస్ట్ అనమాట. ఫస్ట్ ఆయిల్ కాగిపోయిన తర్వాత మెంతులు వేసుకోండి. మెంతులు వేగిపోయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని ఇంకా దోరగా అయితే ఏం చేసుకోండి, కొంచెం పసుపు ఉప్పునైతే యాడ్ చేయండి. కొంచెం గోల్డెన్ కలర్లో అయితే వేగిపోయిన తర్వాత ఇంకా మామిడికాయ ముక్కలను అయితే యాడ్ చేసేయండి. మామిడికాయ ముక్కలను కూడా చూసారు కదా, ఇలా అయితే కోసుకోవాలన్నమాట. కాసేపు అయితే నూనెలో మగ్గిన తర్వాత కొంచెం కారాన్ని అయితే యాడ్ చేయండి. ఎక్కువ కారం అయితే వేసుకోకూడదు అనమాట. అలా కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే నూనెలో మగ్గనిచ్చి కొంచెమే వాటర్ పోయండి. ఎక్కువ వాటర్ పోస్తే ఏంటంటే పీసరగా అయిపోద్ది కర్రీ, అయితే టేస్ట్ అంతా పాడైపోద్ది అనమాట. ఇంకా 5 మినిట్స్లో అయితే మామిడికాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఒకవేళ పులుపు లేకపోతే కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవచ్చు. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.